భారతదేశ చరిత్రలో కొన్ని వంశాలు కేవలం రాజ్యాలు పాలించలేదు, యుద్ధాలు గెలవలేదు, చరిత్ర పుస్తకాల్లో పేర్లు మాత్రమే రాయించుకోలేదు. వారు ఒక జీవన విధానాన్ని నిర్మించారు, ఒక సంస్కృతిని పెంచారు, ఒక సమాజాన్ని నిలబెట్టారు. అలాంటి వంశమే యాదు వంశం, యదు వంశం. యాదవులు, ఎ లివింగ్ లెగసీ. ఈ కథ ఒక ప్రాంతంతో ప్రారంభం కాదు, ఇది ఒక వంశంతో మొదలైంది. యదు వంశం, ది యాన్షియంట్ రూట్స్. యదు చంద్రవంశం, భారత రాజవంశాల చరిత్రలో ఒక మహానది లాంటిది. ఆ మహానదిలో నుంచి విడిపోయిన ఒక ప్రవాహమే యదు. పురాణాలు చెబుతున్నాయి, యదు ధైర్యానికి ప్రతీక, స్వతంత్ర భావనకు గుర్తు. యదువంశం అంటే రాజసత్వం మాత్రమే కాదు, స్వేచ్ఛ. కృష్ణ అండ్ యాదవాస్. ఈ వంశంలోనే భారతదేశ ఆత్మగా నిలిచిన శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణుడు రాజు కాదు, కాని రాజులను నడిపించినవాడు. ఆయన జీవితం యాదవులకు ఒక బోధనిచ్చింది. శక్తి అంటే అధికారం కాదు, బాధ్యత. ద గ్రేట్ మైగ్రేషన్, ఉత్తరం నుంచి దక్షిణం. కాలం మారింది, యుద్ధాలు పెరిగాయి, రాజ్యాలు కూలాయి. యాదవులు కదిలారు, రాజ్యాల కోసం కాదు, జీవితం కోసం. ఉత్తర భారతం నుంచి మధ్య భారతం, అక్కడి నుంచి దక్కన్ పీఠభూమి వైపు. ఇది పారిపోవడం కాదు, పునర్నిర్మాణం. ఎంటరింగ్ ద డెక్కన్. దక్కన్ పీఠభూమి, దక్కన్ రాళ్ల నేల, కఠిన వాతావరణం. కాని యాదవులు భయపడలేదు. వారి చేతుల్లో ఉన్నది గొర్రెలు, ఆవులు, ప్రకృతితో సహజ ఒప్పందం. ఇక్కడే యాదవులు గొల్లలుగా మారారు. ఫ్రమ్ కింగ్స్ టు షెపర్డ్స్. రాజ్యం నుంచి జీవనం వరకు. వారు రాజ్యాలు కోల్పోయారు, కానీ తమ గుర్తింపును కాదు. గోపాలకుడి జీవితం బలహీనత కాదు, అది అనుకూలత. రాజు పాలిస్తాడు, గోపాలకుడు పోషిస్తాడు. అదే యాదవుల తత్వం. మర్జింగ్ విత్ రీజనల్ పవర్స్. కాలక్రమంలో యాదవులు దక్కన్ రాజ్యాల భాగమయ్యారు. సైనికులుగా, గ్రామాధికారులుగా, పశు సంపద నిపుణులుగా. కాకతీయుల పాలనలో, విజయనగర సామ్రాజ్యంలో వారి సేవలు అవసరమయ్యాయి. ఐడెంటిటీ ట్రాన్స్ఫార్మ్స్, రూట్స్ రిమైన్. పేరు మారింది, ప్రాంతం మారింది, కానీ యదువంశపు రక్తం మారలేదు. అదే కారణంగా ఈరోజు కూడా యాదవుడు కృష్ణుణ్ణి చూసుకుంటాడు, గొర్రెను కాపాడుకుంటాడు, గ్రామాన్ని నిలబెడతాడు. ట్రాన్సిషన్ టు నెక్స్ట్ చాప్టర్. ఇది కేవలం చరిత్ర కాదు, ఇది ఒక నిరంతర ప్రయాణం. దక్కన్లో యాదవులు ఎలా ఒక సమాజంగా బలపడ్డారో అదే మన తదుపరి అధ్యాయం. ఫ్రమ్ యదు టు డెక్కన్, ఎ జర్నీ ఆఫ్ రెసిలియన్స్. తెలుగు రాష్ట్రాల నేలపై యాదవులు, గొల్లలు. కానీ ఈ పేరు ఒక వృత్తిని మాత్రమే కాదు, ఒక జీవన విధానాన్ని సూచిస్తుంది. గొర్రెల కాపరి అంటే కేవలం పశువులను నడిపించేవాడు కాదు, అతడు ఋతువులను చదివేవాడు, వానదారిని గుర్తించేవాడు, నేల స్వభావాన్ని అర్థం చేసుకునేవాడు. ప్రకృతి తోడు లేకపోతే అతని జీవితం సాగదు. పశుపోషణ యాదవుల వద్ద ఒక వృత్తి కాదు, అది తరతరాలుగా వచ్చిన జ్ఞానం. ఎక్కడ మేత దొరుకుతుంది, ఎప్పుడు నీరు అవసరం, ఏ కాలంలో ఏ దారి సురక్షితం, ఈ జ్ఞానం పుస్తకాలలో లేదు, జీవనంలో ఉంది.
పాడి పరిశ్రమ కూడా యాదవుల జీవితంలో ఒక ప్రధాన స్తంభం. పాలు, పెరుగు, నెయ్యి ఇవి ఉత్పత్తులు మాత్రమే కాదు, గ్రామ ఆర్థిక వ్యవస్థకు నిరంతర శ్వాస. విత్తనాలు కొనడానికి, పిల్లల్ని చదివించడానికి, పండగలు జరుపుకోవడానికి ఈ పాడి పరిశ్రమే ఆధారం. పశుపోషణతో పాటు వ్యవసాయం కూడా యాదవుల జీవితంలో భాగమే. పశువులే రైతుకు బలం, ఎరువుగా మారే జీవం, నేలతో అనుబంధం. ఈ రెండూ కలిసి గ్రామ జీవనాన్ని నిలబెట్టాయి. యాదవుల జీవితం వేగంగా పరుగెత్తేదే కాదు, అది ప్రకృతి వేగంతో నడుస్తుంది. సూర్యోదయంతో మొదలై సూర్యాస్తమయంతో ముగుస్తుంది. ఇది సహజ జీవనం. ఈ జీవన విధానం ఒక సంస్కృతిగా మారింది. పంచుకోవడం, సహకరించడం, సమూహంగా జీవించడం. అందుకే యాదవుల గ్రామాలు కేవలం నివాసాలు కావు, అవి సమాజాలు. గొర్రెల కాపరి వెనుకబడ్డవాడు కాదు, అతడు ఈ నేలను నిలబెట్టినవాడు. గ్రామ ఆర్థిక వ్యవస్థకు కనిపించని రక్షకుడు. ఈ నేలను పోషించిన చేతులే అవసరమైనప్పుడు ఖడ్గాన్ని కూడా పట్టాయి. అదే కథ మన తదుపరి అధ్యాయం, ద షెపర్డ్స్ హూ సస్టైన్డ్ ది ల్యాండ్. వారియర్స్ అండ్ కింగ్డమ్స్. చరిత్ర చాలాసార్లు ఒక సమాజాన్ని ఒకే రూపంలో చూస్తుంది. కానీ యాదవుల విషయంలో ఆ రూపం ఎప్పుడూ ఒకటే కాదు. గొర్రెల కాపరిగా కనిపించిన యాదవుడు అవసరమైనప్పుడు యోధుడిగా మారాడు. కాకతీయుల కాలంలో యాదవులు కేవలం పశువులను కాపాడేవారు కాదు, వారు రాజ్యాన్ని కాపాడినవారు. రాజ్య సైన్యాల్లో యాదవులు ముందు వరుసలో నిలిచారు. అది యాదృచ్ఛికం కాదు, కఠిన జీవితం, నిరంతర ప్రయాణం, ప్రకృతితో పోరాటం. ఈ అనుభవాలే వారిని సహజ యోధులుగా మార్చాయి. యాదవులకు యుద్ధం కొత్త కాదు. గ్రామాలను కాపాడే సందర్భంలో, పశువులను రక్షించే సమయంలో యాదవులు ముందే పోరాటం నేర్చుకున్నారు. అందుకే కోటల రక్షణలో వారిని నమ్మారు. కాకతీయ రాజ్యానికి గ్రామమే బలం, ఆ గ్రామానికి యాదవులే రక్షకులు. సరిహద్దుల్లో, అరణ్య ప్రాంతాల్లో, దూరపు పల్లెల్లో యాదవులు రాజ్యానికి కనిపించని కవచం. కాలం మారింది, సామ్రాజ్యాలు మారాయి, కాని యాదవుల పాత్ర మారలేదు. విజయనగర సామ్రాజ్యంలోనూ యాదవుల ధైర్యం రాజ్య భద్రతకు బలంగా నిలిచింది. వారు సైనికులుగా, కోట రక్షకులుగా, మార్గాల కాపరులుగా దక్షిణ భారతాన్ని కాపాడిన వ్యవస్థలో ఒక భాగమయ్యారు. వారి యుద్ధం గెలుపు కోసం మాత్రమే కాదు, జీవనాన్ని కొనసాగించడానికి, పిల్లలు ప్రశాంతంగా నిద్రపోవడానికి, పశువులు సురక్షితంగా ఉండడానికి, గ్రామం నిలబడడానికి. యాదవుడి చేతిలో ఖడ్గం కనిపిస్తే అది ఆక్రమణ కోసం కాదు, రక్షణ కోసం. ఇలా యాదవుల ధైర్యం యుద్ధభూముల్లోనే కాదు, ఆచారాల్లో, ఆధ్యాత్మికతలో కూడా రూపుదిద్దుకుంది. ఫ్రమ్ షెపర్డ్స్ టు సెంటినల్స్ ఆఫ్ కింగ్డమ్స్. యాదవుల జీవితం ఉదయం నుంచి రాత్రి వరకు ఆచారం, ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంటుంది. ఇది కేవలం పూజ కాదు, జీవన విధానం. యాదవుల విశ్వాసంలో కేంద్ర బిందువు శ్రీకృష్ణుడు. ఆయన దేవుడు మాత్రమే కాదు, ఒక మార్గదర్శి. గోపాలుడిగా, స్నేహితుడిగా, ధర్మాన్ని నడిపించినవాడిగా యాదవుల జీవితం కృష్ణుని కథతోనే మొదలవుతుంది. కృష్ణాష్టమి యాదవుల పండగ మాత్రమే కాదు, అది తమ మూలాలను గుర్తు చేసుకునే రోజు. ప్రతి వేషం, ప్రతి పాట,
ప్రతి నాట్యం ఒక తరానికి మరో తరానికి చరిత్రను చెప్పే మార్గం. తెలంగాణలో బోనాలు ఒక పండుగ కాదు, అది సమాజం కట్టుబడే క్షణం. స్త్రీలు ముందుండే పూజ, సమూహంగా జరిగే ప్రార్థన, అమ్మవారి ముందు అందరూ సమానం. మల్లన్న, ఎల్లమ్మ, పోచమ్మ ఇవి పౌరాణిక పేర్లు మాత్రమే కాదు, ఇవి భయాన్ని దాటిన విశ్వాసం, కష్టాల్లో నిలబడే ధైర్యం. రోగాలు వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, యుద్ధం తలెత్తినప్పుడు ఈ దేవతలే సమాజానికి మానసిక బలం. ఈ ఆచారాల్లో ఒక ముఖ్యమైన అంశం ఉంది, అది పంచుకోవడం. భోజనం పంచుకుంటారు, బాధ పంచుకుంటారు, ఆనందం పంచుకుంటారు. అందుకే యాదవుల పండుగలు వ్యక్తిగతంగా ఉండవు, అవి సమూహానికి చెందినవి. ఆధ్యాత్మికత యాదవుల వద్ద ఆకాశంలో కాదు, నేల మీద ఉంది. అందుకే వారి దేవతలు గ్రామాల మధ్యలో ఉంటాయి. వీరు దేవతలు మాత్రమే కాదు, సమాజాన్ని కట్టిపడేసే శక్తులు. ఈ విశ్వాసమే కష్టకాలాల్లో యాదవులను నిలబెట్టింది. కాని కాలం మారింది, మరో పరీక్ష ముందుంది. ఫెయిత్ దట్ ఫోర్జ్డ్ కమ్యూనిటీ. చాప్టర్ 5 కొలోనియల్ షాడోస్. బ్రిటిష్ పాలన భారతదేశాన్ని మాత్రమే కాదు, గ్రామాల గుండెను కూడా మార్చివేసింది. శతాబ్దాలుగా సహజ రీతిలో నడిచిన జీవన విధానం ఒక్కసారిగా లెక్కల్లోకొచ్చింది. భూమి ఇప్పుడు జీవనానికి ఆధారం కాదు, పన్నులకు వస్తువయ్యింది. పశు సంపద సంపదగా కాక సంఖ్యగా మారింది. గ్రామం స్వతంత్రంగా ఉండేది కాదు, పరిపాలనలో ఒక యూనిట్గా మారింది. యాదవుల జీవితం స్వేచ్ఛతో ముడిపడి ఉండేది. కాని వలస పాలనలో మేతదారులు మూసివేయబడ్డాయి, అడవులు నిషేధించబడ్డాయి, కదలికలు పరిమితమయ్యాయి. గొల్లల జీవితం నెమ్మదిగా సంకుచితమయ్యింది. పన్నుల ఒత్తిడి, వర్షాభావం, మారిన మార్కెట్లు, యాదవులు ఆర్థికంగా వెనుకబడ్డారు. కష్టాలు పెరిగాయి, అవకాశాలు తగ్గాయి. కాని ఈ దశలో కూడా ఒకటి మాత్రం మారలేదు, గుర్తింపు. వారు తమ పండుగలను వదల్లేదు, తమ దేవతలను మరచిపోలేదు, తమ జీవన జ్ఞానాన్ని పిల్లలకు చెప్పడము ఆపలేదు. ఇది తిరుగుబాటు కాదు, ఇది నిలబడి ఉండడం, నిశ్శబ్ద ప్రతిఘటన. బ్రిటిష్ పాలన యాదవులను పేదలను చేసింది, కాని వారిని శూన్యులను చేయలేకపోయింది. వారి మూలాలను ఎవ్వరూ దోచుకోలేకపోయారు. ఈ నిశ్శబ్దం నిలుపుదల నుంచే ఒక కొత్త చైతన్యం పుట్టింది. అదే స్వాతంత్ర్యానంతరం యాదవుల ఎదుగుదల. వెన్ ఎంపైర్స్ క్యాస్ట్ లాంగ్ షాడోస్, ఐడెంటిటీ ఎండ్యూర్డ్. చాప్టర్ 6 రైజ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. 1947 దేశం స్వేచ్ఛ పొందింది. ఆ స్వేచ్ఛ ఒక్కరోజులో అందరికీ సమానంగా రాలేదు. కాని యాదవుల జీవితంలో ఒక కొత్త ఆలోచనకు తలుపులు తెరుచుకుంది. శతాబ్దాలుగా శ్రమే ఆయుధంగా ఉన్న సమాజం ఇప్పుడు విద్యను ఆయుధంగా ఎంచుకుంది. చిన్న పల్లె స్కూల్ నుంచే మార్పు మొదలయ్యింది. ఒక చేతిలో పుస్తకం, మరొక చేతిలో తమ గతపు గర్వం. మొదటి తరం విద్యార్థులు వారు కేవలం చదువుకోవడం కోసం కాదు, తమ సమాజానికి ఒక దారి చూపించేందుకు ముందుకొచ్చారు. డాక్టర్లు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, కొత్త గుర్తింపులు పుట్టుకొచ్చాయి. విద్యతో పాటు అవగాహన వచ్చింది. తమ హక్కుల గురించి, తమ స్థానం గురించి, తమ స్వరం గురించి. ఈ ప్రశ్నలే యాదవ సమాజంలో చైతన్యాన్ని రేపాయి. అక్కడి నుంచే యాదవ సంఘాలు రూపుదిద్దుకున్నాయి. ఈ సంఘాలు కేవలం పేర్లు మాత్రమే కాదు, విద్యకు ప్రోత్సాహం, సామాజిక సహాయం, రాజకీయ అవగాహన ఒక సమాజాన్ని క్రమంగా ముందుకు నడిపించాయి. రాజకీయాల్లోకి అడుగు పెట్టడం ఒక సహజమైన అడుగు. గ్రామస్థాయి నుంచి మండలాలు, నియోజకవర్గాలు యాదవుల స్వరం వినిపించడం మొదలయ్యింది. ఇది ఒక వ్యక్తి ఎదుగుదల కాదు, ఇది ఒక తరానికి మరో తరమిచ్చిన బాధ్యత. యాదవ సమాజం వెనక్కి చూసింది, కాని ఆగిపోలేదు. గతాన్ని గుర్తుపెట్టుకొని
భవిష్యత్తు వైపు నడిచింది. ఈ చైతన్యమే నేటి యాదవుల ఆధునిక గుర్తింపుగా మారింది. అదే కథ మన తదుపరి అధ్యాయం. ఎడ్యుకేషన్ ఇగ్నైటెడ్ ఏ జనరేషనల్ రైజ్. మోడర్న్ పవర్. ఈరోజు యాదవులు కేవలం చరిత్రలో కాదు, వర్తమానంలో ఉన్న శక్తి. ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఇవి పదవులు మాత్రమే కాదు. ఇవి ఒక సమాజం తన స్వరాన్ని అధికార వేదికపై పెట్టిన క్షణాలు. రాజకీయాలతో పాటు వ్యాపారం, పాడి పరిశ్రమ నుంచి ఆధునిక ఎంటర్ప్రైజెస్ వరకు గ్రామ అనుభవం వ్యాపార దృష్టిగా మారింది. సహజ జీవన జ్ఞానం, నిర్వహణ నైపుణ్యంగా ఎదిగాయి. డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, ప్రభుత్వోద్యోగులు, యాదవులు ప్రతి రంగంలో తమ ముద్ర వేశారు. ఇది అవకాశాల ఫలితం కాదు, ఇది తరతరాల కృషి ఫలితం. ముఖ్యంగా మహిళలు స్వయం సహాయక సంఘాల నుంచి నాయకత్వం వరకు యాదవ మహిళలు కుటుంబానికి మాత్రమే కాదు, సమాజానికి కూడా ఆధార స్తంభాలయ్యారు. కొత్త తరం టెక్నాలజీతో పాటు తమ మూలాలను మోస్తోంది. సోషల్ మీడియా, స్టార్టప్స్, సామాజిక ఉద్యమాలు స్వరం ఇప్పుడు మరింత స్పష్టంగా వినిపిస్తోంది. గ్రామం నుంచి రాజధాని వరకు ఒకే కథ. విభిన్న రూపాల్లో అధికారం యాదవుల చేతికొచ్చినా వారి పాదాలిప్పటికీ నేలమీదే ఉన్నాయి. ఈ శక్తి గర్వానికి కాదు, బాధ్యతకు, సమాజం కోసం, రాష్ట్రం కోసం, రాబోయే తరాల కోసం. ఇదే ఆధునిక యాదవుల కథ. కాని ఈ కథకు ముగింపు లేదు. ఎందుకంటే వారసత్వం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఫ్రమ్ రిప్రజెంటేషన్ టు రెస్పాన్సిబిలిటీ, లెగసీ కంటిన్యూస్. యాదవులంటే కేవలం ఒక కులం కాదు, ఒక పేరుకే పరిమితం కాదు. ఇది ఒక జీవన విధానం, ఒక సంస్కృతి, ఒక జీవన తత్వం. ప్రతి తరానికి తరం చేయబడిన గాథ. గతం వారిద్దరికి మాత్రమే కాదు, ప్రతి చిన్న మనిషి, ప్రతి యువతరం ఈ వారసత్వాన్ని మోస్తోంది. ప్రతి పాట, ప్రతి పండుగ, ప్రతి పశుపోషణ ఆచారం ఒక వంశపు గుర్తింపుగా మారింది. గోపాలకుడి చేతిలోని నేను లాగానే ప్రతి తరం సామాజిక జీవనాన్ని, ఆచారాలను జాగ్రత్తగా మోస్తోంది. తాము తీరని కష్టాలను చూసిన వారిని యువతరం గుర్తు చేస్తూ మరింత బలంగా, మరింత తెలివిగా సమాజాన్ని ముందుకు నడిపిస్తోంది. ఊరు పల్లెల నుంచి నగరాల వరకు యాదవుల అడుగులున్నాయి. వారి పాదరుజ్జులు గతాన్ని గుర్తు చేస్తాయి, భవిష్యత్తుకు దారి చూపిస్తాయి. ఇది కేవలం గతం కథ కాదు, ఇది కొనసాగుతోన్న వారసత్వం. ప్రతి యువతరం, ప్రతి కుటుంబం, ప్రతి సంఘం ఆత్మను కొనసాగిస్తోంది, భారతదేశ ఆత్మను. యాదవులు కేవలం ఒక సమాజం కాదు, ఇది జీవంతమైన చరిత్ర. ఇది ప్రతిభ, కృషి, సంస్కృతి కలిసిన వారసత్వం. యాదవులు, a living legacy.